కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 18 మంది బాధితులకు దాదాపు 20 లక్షలు అందజేత. ములుగు జిల్లా ఏజెన్సీ రైతులతో రాష్ట్ర రైతు కమిషన్ భేటీ. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం. మొక్కజొన్న విత్తన కంపెనీలు, బాండ్ వ్యవసాయం పేరుతో మోసపోయిన రైతులు. ఘటనపై విచారణకు ఆదేశం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ. కూలీగా మారిన జనగామ జిల్లా కలెక్టర్ సరదాగా మాట్లాడుతూ ఉత్తేజం నింపిన రిజ్వాన్ బాషా షేక్. కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో పోలీసుల దాడులు. నాటుసారా తయారీ కేంద్రాలు ధ్వంసం. డ్రోన్ కెమెరా సహాయంతో బట్టీలు గుర్తింపు. నిందితులకు పోలీసుల సీరియస్ వార్నింగ్. తెలంగాణలో రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం. రాష్ట్రంలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఏపీలో అమ్మకం. నిందితులను అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా యూటీఎఫ్ నిరసనలు. ఎల్కేజీ, యూకేజీలు ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెట్టాలని డిమాండ్. ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కర్నూలు జిల్లాలో పడిపోయిన మిర్చి ధరలు. రకాన్ని బట్టి క్వింటాల్కు 4,500 నుంచి 9,000 మధ్య రేట్లు. పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదంటున్న రైతులు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు. 5 మావోయిస్టులు హతం. మృతుల్లో అగ్రనేత సుధీర్ అలియా సుధాకర్.